హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోకూడదు. ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఇతరులకు మన జీవితంలో క్రీస్తు కనపడాలి. మన ప్రవర్తనలోను, మన మాటలోను, మన క్రియల్లోనూ ఇతరులకు మన జీవితంలో క్రీస్తు కనిపించాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన విశ్వాసంలో ఇతరులకు క్రీస్తు కనిపించాలి. ఎవరైనా నిన్ను బాధించినప్పుడు, అవమానించినప్పుడు క్షమించే విషయంలో ఇతరులకు నీ జీవితంలో క్రీస్తు కనిపించాలి. నీకున్న ఆశీర్వాదంలో, నీకున్న ఫలభరితమైన జీవితంలో వినయం ద్వారా ఇతరులకు నీ జీవితంలో క్రీస్తును చూపించాలి. అపోస్తులుడైన పేతురు గారు రాసిన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, మరి అన్య సమాజం అంతా కూడా మన సత్క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరచునట్లు మన జీవితంలో సత్క్రియలు ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, పరిమళ భరితమైన జీవితం ఉండాలి. అలాంటి సాక్ష్యం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? లేకపోతే నిన్ను గురించి నీవే గొప్పలు చెప్పుకుంటూ, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటూ, ఆనాడు శాస్త్రులు పరిచయుల వలె మిమ్మును గురించి మీరే సాక్ష్యం చెప్పుకుంటూ సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. మన జీవితంలో, మన హృదయంలో సమస్త కల్మషంతో నిండి ఉన్నామా? లేకపోతే ప్రేమ, జాలి, దయ, కనికరము అనే ఆత్మ ఫలముల చేత నింపబడి సమాజానికి వెలుగుగా మన సత్క్రియలను చూసి సమాజము క్రీస్తును గణపరిచే విధంగా మన జీవితం కనపరచబడుతూ ఉందా? మన జీవితం పరిమళ భరితంగా ఉందా? లేకపోతే అన్య సమాజము మన జీవితాన్ని బట్టి క్రీస్తు నామాన్ని దూషిస్తూ ఉందా? మన జీవితము సున్నము కొట్టిన సమాధుల వలె లోపల ఎముకలతో, కల్మషంతో, పురుగులతో ఎలాగైతే సమస్త కల్మషంతో నిండి ఉందో, అలాగే మన జీవితము సమస్త కల్మషం చేత నిండి దేవుని నామానికి మన జీవితాన్ని బట్టి అవమానం తీసుకొని వస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆలోచించి నా ప్రియమైన దేవుని సంగమా, నిజంగా మన జీవితాన్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుందా? మన జీవితాన్ని బట్టి దేవుని నామానికి ఘనత వస్తుందా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ సమయంలో మన గురించి మనం గొప్పగా సాక్ష్యం చెప్పుకోవడం కాదు, మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆనాడు పరిచయులు, శాస్త్రులు వారి గురించి వారు గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు, వారి గురించి వారు గొప్పగా సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారు. కానీ వారి జీవితము సున్నం కొట్టిన సమాధుల వలె సమస్త కల్మషంతో నిండి ఉంది. పురుగులతో, ఎముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంది వారి జీవితం. అలాగే మన జీవితంలో మనం కూడా ఆధ్యాత్మికంగా చచ్చిపోయి సున్నం కొట్టిన సమాధుల వలె సమస్త కల్మషము నిండి పురుగులతో, ఎముకలతో, కల్మషంతో కంపు కొడుతూ జీవిస్తూ ఉన్నామా? లేకపోతే పరిమళ వాసనగా క్రీస్తు నామానికి ఘనత తెచ్చే విధంగా అన్య సమాజం అంతటా మన జీవితాన్ని చూసి క్రీస్తు నామాన్ని మహిమపరిచే విధంగా మన జీవితం ఉందా? ఒక్కసారి ఆలోచించే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను నా ప్రేమైన దేవుని సంగం. ఇప్పటికైనా మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోండి. ఇంకా ఎంతకాలమో సాక్ష్యం లేకోకుండా, ఇంకా ఎంతకాలం మిమ్మల్ని బట్టి దేవుని నామానికి అవమానం తెస్తూ ఆదివారం వరకే పరిశుద్ధంగా జీవిస్తూ వైట్ అండ్ వైట్ వేసుకొని దేవుని మందిరంలో కనబడుతూ సోమవారం నుంచి శనివారం వరకు భయంకరమైన లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ లోక సంబంధమైన పాపానికి దాసుడవై బానిసవై బ్రతుకుతూ క్రీస్తు నామానికి ఇంకా ఎంతకాలం అవమానం తీసుకొని వస్తావు? ఇంకా ఎంతకాలం దేవుని దుఃఖ పెడతావు? ఇంకా ఎంతకాలం దేవుణ్ణి గాయపెడతావు? ఇంకా ఎంతకాలం క్రీస్తును సిలువ వేస్తావు? ఇంకా ఎంతకాలం దేవుణ్ణి దుఃఖ పెడతావు?
ఆనాడు కలవరి శిలువలో నీ కొరకు దుఃఖపడింది చాలదా? ఆనాడు కొరడా దెబ్బల చేత నీ కొరకు గాయపరచబడింది చాలదా? ఇంకా నువ్వు గాయపెడతావా? ఇంకా నువ్వు దుఃఖ పెడతావా? నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా ఒక్కసారి ఆలోచించు. నేను నీవు పరీక్షించుకో. నేను నీవు పరీక్షించుకొని నీ జీవితం సరి చేసుకొని ఇప్పటి నుండైనా నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా, నీ జీవితంలో క్రీస్తు కనిపించే విధంగా ఇప్పటి నుంచైనా నువ్వు జీవిస్తావని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా నీవు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.